నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. పాలకులలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. ఉండి నియోజకవర్గంలో నేరాలను అదుపు చేసేందుకు 1000 సీసీ కెమెరాలు ఏర్పాటు వెల్లడించిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి. ఆధునిక అవసరాలను తీర్చేందుకు దోహదపడనున్న రోబోటిక్స్ సదుపాయం తణుకు ఆదిత్య స్కూల్లో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు రోటరీ క్లబ్ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన కలగర వెంకటకృష్ణ. ప్రమాణ స్వీకారం అయ్యాకే బాధ్యతల నిర్వహణ. తాడేపల్లిగూడెం డివిజన్లో ముమ్మరంగా ఆరంభమైన దాల్వా వరి కోతలు. అకాల వర్షాలతో ఆందోళన చెందుతున్న అన్నదాతలు. ప్రతిపాడులో అఖండ అన్న సమారాధనను ఆరంభించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరంభించిన డొక్కా సీతమ్మ అన్నదాన సేవలు. పాల్గొన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్రావు. విద్యార్థులను భావి భారత శాస్త్రవేత్తలుగా తయారు చేయవలసిన బాధ్యత ఉపాధ్యాయులదే. ఏలూరులో ఉద్బోధించిన ఎంపీ మహేష్ కుమార్. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు తెలిపారు. పాలకులలో మంగళవారం 16 మందికి 17,05,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన అందజేసి మాట్లాడారు. సీఎం చంద్రబాబు తాను విశ్వసించిన అభివృద్ధిని తప్పకుండా చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్నటువంటి యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మరి మీ అందరి ఆరోగ్యం అంతా కూడా బాగుండాలని, మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందోత్సాహాలతో ఉండాలని, మంచిగా కోలుకోవాలని మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో మీ అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మీరే చూస్తూ ఉన్నారు, ప్రతి వారం కూడా లక్షలాది రూపాయలు ఈవేళ మన నియోజకవర్గంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈరోజు సహాయ నిధి చెక్కులు ఇస్తూ ఉన్నాం. మీకు కూడా తెలుసు, గత 5 సంవత్సరాల పరిపాలనలో విధ్వంసం, ధ్వంసం, కేసులు, వేధింపులు, కక్షలు, మరి ఇటువంటి పరిపాలనే 5 సంవత్సరాల్లో చూశారు. మరి ఈరోజు పరిపాలన మీరు చూస్తూ ఉన్నారు, అభివృద్ధి, సంక్షేమం. దానికి ఉదాహరణే ఈరోజు మీరు ఏదైతే హాస్పిటల్కి వెళ్ళి బిల్లులు చెల్లించుకున్నటువంటి వాటికే కాదు, ఇప్పుడే మనం చూసాం 8వ వార్డుకు సంబంధించినటువంటి బాబు 17 సంవత్సరాలు మరి ఆటలాడుకుంటూ మన కుళాయి చెరువులో పడి చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే నాకు నిజంగా చాలా బాధ, ఆవేదన అనిపించింది. చేతికి అందించినటువంటి కొడుకు, ఆ కొడుకుని మీద ఆధారపడే వాళ్ళ సిస్టర్ పెళ్లి చేశారు, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు. వాటి అప్పులు మిగిలి ఉన్నాయి. రేపు కుటుంబం గడవాలో ఎట్లా తెలియదు, అప్పులు ఎట్లా తీర్చాలో తెలియదు. అటువంటి స్థితిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, సార్ ఇట్లా పేద కుటుంబ ఆసరా పోయింది అని ఆయనకి చెప్పి మరి ఈవేళ 2 లక్షల రూపాయలు మరి ఈవేళ ఆ కుటుంబానికి కూడా ఈరోజు మేము అందజేస్తూ ఉన్నాం. నేర పరిశోధనకు సీసీ కెమెరాలు ఇతోధికంగా సహకరిస్తున్నట్లు రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ఆకివీడు మండలం అజ్జమూరు గ్రామంలో పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సీసీ కెమెరాలపై మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తన నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయలతో 1000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీనికి సహకరించిన దాతలను కనుమూరి అభినందించారు. అలాగే ఆకివేరు గ్రామ 1,00,000 రూపాయలు వెంకటరామరాజు గారు స్వయంగా మనమే మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి దాన్ని మరింత మెరుగుదిద్దుతూ P4 అనే కాన్సెప్ట్ కూడా
అది స్పెసిఫిక్గా మార్గదర్శి బంగారు కుటుంబం అనే కాన్సెప్ట్. ఎక్కడైనా సరే ముఖ్యంగా ప్రజలు సంతోషంగా ఉండాలి అంటే విద్య, వైద్యం, తాగునీరు ఇవన్నీ ఎంత ముఖ్యమో అన్నిట్లకన్నా ముఖ్యమైనది భద్రత, సామాజిక భద్రత. ఈ P4 స్ఫూర్తితో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ స్ఫూర్తితో రాష్ట్రంలోనే విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, సామాజిక భద్రత అన్ని అంశాల్లో కూడా మరి మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖలు అందరి సహకారంతో మరి రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా అభివృద్ధి ఎలా చేయాలి అంటే ముందు వైపు చూసే విధంగా చేయాలి. అది నా ఒక్కడి వల్ల కాదు, మీ అందరి వల్లనే అది సాధ్యం అవుతుంది. రాష్ట్రం అంతా. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఏలూరు రేంజ్ డీఐజీ ఎస్ అశోక్ కుమార్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చాకే విద్యాభివృద్ధికి ప్రాధాన్యత పెరిగిందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని సజ్జాపురంలో నిర్వహిస్తున్న ఆదిత్య స్కూల్లో మంగళవారం నూతనంగా ఏర్పాటు చేసిన రోబోటిక్ ల్యాబ్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధునిక విద్యా ప్రగతికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మన తణుకులో రోబోటిక్స్ అండ్ ఏఐ మీద ఈ స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టి రాబోయే టెక్నాలజీకి సంబంధించి రోజు పిల్లల్లో ఒక అవేర్నెస్, ఎంథూజియాజం అన్ని కూడా తీసుకురావడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు టెక్నాలజీ అనేది ఏదో మనకి సైంటిఫిక్ వర్డ్ కాదు. రోబోటిక్స్ అండ్ ఏఐ అనేది గతంలో ఏఐ అంటే ఒక సైంటిఫిక్ వర్డ్ గా ఉండేది. మనకి టెక్నాలజీ, ఆ టెక్నాలజీ ద్వారా మానవులందరూ కూడా ఎవరు ఊహించినటువంటి పనులు చేయడానికి అన్ని కూడా సాధించుకో. ఈ రోజు డ్రైవర్ లేకుండా కారు నడుపుతున్నారు. డ్రైవర్ లేకుండా కారు దానికదే పార్క్ చేసుకుంటుంది, దానికదే రివర్స్ చేస్తుంది. మెడికల్ ఫీల్డ్ లో కూడా అనేక టెక్నాలజీ వచ్చి రోబోటిక్ ద్వారా ఈ రోజు మోకాల ఆపరేషన్ చేస్తున్నారు. ఇటువంటి ఆపరేషన్స్ అన్ని కూడా చేస్తున్నారు. మనకి టెక్నాలజీ ద్వారా మనల్ని ఎంపవర్ చేసుకుంటుంది. మనం ఊహించినటువంటి, మనం చెప్పకుండా మన ఇన్స్ట్రక్షన్స్ తో మీ అలవాట్లను బట్టి టెక్నాలజీ ద్వారా మీకు కావాల్సిన మనం చేసుకోవడానికి ఉపయోగపడేదే ఏ టెక్నాలజీ. ఈ రోజు మనకి ప్రభుత్వం కూడా ఒక మనమిత్ర యాప్, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు డిపార్ట్మెంట్ లో మనమిత్ర యాప్ ని, వాట్సాప్ ని 500 సర్వీసెస్ చేసుకోవచ్చు. 10th ఎగ్జామ్స్ గానీ, ఇంటర్ ఎగ్జామ్స్ గానీ, హాల్ టికెట్స్ కూడా యాప్ లో డౌన్లోడ్ చేసుకునే విధంగా లోకేష్ గారు యాప్ ని తీర్చిదిద్దారు. ఇదంతా దీని వెనుకున్నటువంటి టెక్నాలజీ అంతా కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని సాధించాలంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలి. దానిలో భాగంగా ఈ రోజు పరిశుభ్రతకి, పారిశుద్ధ్యానికి మన అందరం కూడా ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. మన డ్రైనేజీలు శుభ్రంగా ఉండాలి. రోడ్ల డ్రైనేజీలు శుభ్రంగా ఉండాలి. ప్రతి శనివారం కూడా, 3వ శనివారం ప్రతి నెలలో కూడా మన తణుకుపట్నంలో కానీ, మన నియోజకవర్గంలో కానీ ఈ కార్యక్రమాన్ని పరిశుభ్రత, పారిశుద్ధ్యం పెరిగే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈ చిన్న సహాయం అందించండి. ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా మనందరం కూడా మీరు అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ. స్కూల్ అధినేత గురుజు ఆదిశేషు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గురుజు రమాకాంత్, ప్రజా వైద్యులు, పట్టణ ప్రముఖులు తాతిన రామబ్రహ్మం, మరో ప్రముఖ వైద్యులు జిఎస్వి ప్రసాద్, కోస్టల్ ఆగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ చిలుకూరి రామకృష్ణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ కొండయ్య, ఆదర్శ స్కూల్ అధినేత బసవ రామకృష్ణ, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తణుకు వేల్పూర్ రోడ్లోని వెంకటకృష్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తణుకు పట్టణ తెలుగుదేశం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో కూడా ఆర్మిల్ రాధాకృష్ణ పాల్గొని స్నేహితులైన కూటమి పార్టీలతో సమన్వయంతో ముందడుగు వేయాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి 3వ శనివారం పారిశుద్ధ్యం పరిశుభ్రతలపై దృష్టి సారించాలని ఆయన కోరారు. వార్డుల అభివృద్ధితో పాటు చిన్న సమస్యలను కూడా పార్టీ ఇన్ఛార్జీలు పట్టించుకుని పరిష్కారానికి పాటుపడాలని ఆర్మిల్లి ఆదేశించారు. ప్లాస్టిక్ నిషేధానికి వార్డు ప్రజలకు, అక్కడ ఉండే వ్యాపారులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకులో 1963లో స్థాపించబడి వివిధ సేవా కార్యక్రమాలతో ప్రజాభిమానం పొందిన రోటరీ క్లబ్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. ఈ మేరకు సీనియర్ పూర్వ అధ్యక్షులు మల్లిన అరుణసారథి అధ్యక్షతన క్లబ్ ఆవరణలో జరిగిన సభలో ఎన్నుకున్న కమిటీని ప్రకటించారు. అధ్యక్షులుగా కలకర వెంకటకృష్ణ, ఉపాధ్యక్షులుగా కటారి సిద్ధార్థ, కార్యదర్శిగా గోకవరపు సుధాకర్, కోశాధికారిగా మేడికొండ వెంకటేశ్వరరావు, పాస్ట్ ప్రెసిడెంట్గా ఆనందం మస్తాన్రావు, మెంబర్షిప్ కమిటీ చైర్మన్గా మల్లిన అరుణసారథి, పబ్లిక్ ఇమేజ్ చైర్మన్గా జొన్నలగడ్డ సూర్యసుబ్రహ్మణ్యం, రోటరీ క్లబ్ ఫౌండేషన్ చైర్మన్గా డాక్టర్ కోసూరి సత్యనారాయణరాజు, డైరెక్టర్గా అక్కని కాశీ విశ్వనాథం, ఆన్లైన్ సర్వీస్ డైరెక్టర్గా పవన్ కుమార్ రాజులు ఎన్నికయ్యారు. అయితే వీరు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాతే సేవా కార్యక్రమాల నిర్వహణకు ఆధ్వర్యం వహిస్తారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ క్లబ్లో సభ్యులను పెంచి సేవలను కూడా పెంచేందుకు నూతన కమిటీ కృషి చేస్తుందని చెప్పారు. ఇంటర్నేషనల్ తణుకు శాఖకు సమావేశం ఏర్పాటు చేసుకుని 2025-26 సంవత్సరం జూలై 1 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ జూన్ 30 వరకు కూడా మా పదవీ కాలం ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో క్లబ్ తరపుని అవన్నీ కూడా ఈరోజు కూర్చుని డిస్కషన్ చేసి ఏమైనా సమస్యలు ఉన్నాయో, ఏ రకమైన కార్యక్రమాలు చేయాలో అన్నీ కూడా నోటు తయారు చేసుకుని దాని ప్రకారం మేమందరం కూడా ముందుకెళ్ళి క్లబ్ తరపున తణుకు ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాము. నూతన సభ్యులను కూడా జాయిన్ చేసుకుని ఈ క్లబ్ యొక్క పురోభివృద్ధికి తోడ్పడాలని, కొత్త రక్తం ఈ క్లబ్లోకి వస్తే పబ్లిక్కి సేవ చేయాలన్న ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రోటరీ ఇంటర్నేషనల్కి సంబంధించి పల్స్ పోలియోలో ఈ సంవత్సరం అమెరికా WHOకి ఇవ్వాల్సిన ఫండ్స్ అన్ని కూడా ఆఫ్ చేయటం వలన రాబోయే సంవత్సరంలో పల్స్ పోలియోకి సంబంధించి వ్యాక్సినేషన్ చేయాలంటే ఫండ్స్ షార్టేజ్ ఉంటుంది. దాని ప్రకారం మీ అందరం కూడా పల్స్ పోలియోకి సంబంధించిన వ్యాక్సిన్కి సంబంధించి చేయాలి కాబట్టి కొంత ఫండ్స్ రేజ్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. రాబోయే కార్యాచరణ మేము రూపొందించుకుని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహించే ఉచిత వైద్య సేవా శిబిరాన్ని ఈ వారం కూడా ఏర్పాటు చేసి 39 మందికి సేవలందించారు. ఇందులో భాగంగా వైద్య ప్రముఖులు భూపతిరాజు రమేష్ చంద్రబాబు రక్తపోటు, మధుమేహం పరీక్షలు చేసి సూచనలు, సలహాలు ఇచ్చారు. నిరుపేద వృద్ధులకు మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ సామాజిక సేవా కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షత వహించగా జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షులు ద్వారంపూడి బాపిరెడ్డి, కార్యదర్శి కోసూరి గాంధీ, సభ్యులు మద్ద అలివేలు మంగమ్మ, యువటూరి లక్ష్మణరావు, చేబ్రోల్ సాధులు సహకరించారు. అమలాపురానికి చెందిన శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన శతాధిక కవి సమ్మేళనంలో తణుకుకు చెందిన అభ్యుదయ రచయితల సంఘం పశ్చిమ గోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు ప్రముఖ కవి విఎస్వి ప్రసాద్ రచించి వినిపించిన విశ్వసిస్తూ శ్వాసిస్తూ అను శీర్షిక గల కవితకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా నిర్వాహకులు, వేదిక సీఈఓ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, కన్వీనర్ కొల్లి రామావతిలు ప్రసాద్ ను సత్కరించి అభినందించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.